సిద్ధాంతపరంగా అనైతికమైన విధానాలతో బీజేపీ వెళ్తుంది. ప్రాంతీయ పార్టీని డైల్యూట్ చేయడం, తీసుకోవడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూద్దాం, టీడీపీతో ఏమైంది, టీడీపీతో ఏం జరిగింది. మన తిట్టుకున్నారు, కలుసుకున్నారు, వదిలేశారు, మళ్ళీ తిట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళ కావలించుకున్నారు. ఇప్పుడు అమిత్ షా ఏమంటున్నాడు? అమిత్ షా మీరే చెప్పారు ఇందాక ఇంట్లో, అమిత్ షా మేము ఒంటరిగానే వెళ్తాము అంటే అర్థం ఏంటి? తెలంగాణలో అండి ఆయన అనేది, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఎవరితో కూడా పొత్తుండదు. నో తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడారండి ఆయన. కాదు సార్, మీరు కావాలంటే ఆయన స్పీచ్ తీసుకోండి. సదరన్ స్టేట్స్ అనేది కూడా మెన్షన్ చేశాడు ఆయన. నాట్ ఓన్లీ తెలంగాణ, సదరన్ స్టేట్, దక్షిణాది రాష్ట్రాల్లో మేము ఒంటరిగానే వెళ్తాము అనేది ఆయన క్లియర్ స్టేట్మెంట్. అంటే దాని అర్థం ఏమనుకోవాలి? ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ కూటమి ఏమైపోతుంది, కావలించుకున్న టీడీపీ ఏమైపోతుంది, జనసేన ఇప్పటికే మరి ఆయన తెలంగాణలో పోటీ చేస్తారని మాట్లాడుతున్నారు. అదొక సపరేట్ సబ్జెక్టు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు, వదిలేశాడు. పోటీ చేసిన తర్వాత ఏనాడు కూడా మనకి మొహం చూపించలేదు, ప్రజల సమస్య మీద మాట్లాడలేదు, ఏమి జరగల. మళ్ళీ సడన్ గా సడన్ వచ్చేసి ఇలా మాట్లాడాడు. అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అండి, దీంట్లో డైల్యూట్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో మేమే ఉండాలి, ఒక బాద్షాలాగా, గతంలో బాద్షాలు ఉండేవాడు, ఆ బాద్షాలాగా మేమే ఉండాలి, మిగతా వాళ్ళందరూ సామంత రాజులుగా మా కింద ఉండాలి అంటే ఒక ఏదైతే సమాఖ్య ఒక స్ఫూర్తిని తూట్లు పొడిచేసి భారతీయ జనతా పార్టీ వారి దేశంలో మరి పరిపాలన సాగిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలు ఉండకూడదు, ఉన్నా కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఆ రకమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. చూస్తున్నాం అనేక ఎగ్జాంపుల్స్. గతంలో అలా లేదు. ఏదో అరపదరపా జరిగిన సంఘటనలు మీరు ఎగ్జాంపుల్ తీసుకున్న ఎన్టీ రామారావు గారి, బొంబాయి గారి, అది ఒక సపరేట్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అది. కానీ ఇవాళ ఏంటంటే ఒక వాంటెడ్, ఒక టార్గెట్ గా, ఒక ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఈ దేశాన్ని ఏలాలి, ఒకటే రాజకీయ పార్టీ ఉండాలి, ఒకటే పరిపాలన ఉండాలి అనే దృక్పథంతో నడుస్తా ఉంది. ఇది సమాఖ్య స్ఫూర్తి విరుద్ధం కాదా? ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలకి తిరోధకాలు కావా చెప్పండి? ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పార్టీలు, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేయడం, పార్టీలు విచ్ఛిన్నం చేయడం, అంతర్గత కుమ్మరాటం. ఇవాళ చూడండి, బెంగాల్లో స్వయంకృత అపరాధంతో టీవీ ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఆపరేషన్ లోటస్ స్పష్టంగా ఉంది. చాలా చాలా చాకచక్యంగా, చాలా పగడ్బందీగా అసంతృప్తులు రెచ్చగొట్టడం, అట్లాగే సువేంద్ర అధికారి తనకున్న పాత పరిచయాలతోటి లోపల ఉన్న అసంతృప్తులు రెచ్చగొట్టి చీల్చడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక వాంటెడ్ రాజకీయ పార్టీ నడుపుతున్నారండి జరిగిన బాజీ గారు సో ఇవాళ బెంగాల్లో పరిస్థితి మనం క్లియర్ కట్ గా బాజీ గారు ఒక నిమిషం వినండి. వచ్చింది కాబట్టి మనకు అది కనపడలేదు. కానీ బాజీ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీ నడుపుతున్నారండి. ఏం ధర్మసత్రం లేకపోతే ఏం రాజకీయమే చేస్తారు. మీరు చేయలేదు. చాలా ఉన్నాయి. ఎందుకులే ఇక సబ్జెక్ట్ టైం సరిపోదని మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అయితే ఒక విషయంతో నేను మీతో ఏకీభవిస్తాను. ఏంటంటే పార్లమెంటరీ డెమోక్రసీలో బలమైన ప్రతిపక్షం ఉండాలి. మన బంగారం మంచిదైతే ఇక్కడ దాకా వచ్చేది కాదుగా. మనమేమో పొద్దున్న లేస్తే కొలంబియా, సాయంత్రం అక్కడ ఎక్కడికో వెళ్తాం, ఎమ్మనో వెళ్తుంటాం. కాస్త సవ్యంగా కూర్చొని ఇక్కడే పార్టీని దిద్దుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఒకసారి చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. చందు సాంబశివరావు గారు, అంటే 2 మేజర్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయండి. డిఎంకే రేపు పొద్దున ఎన్డీఏతో అంటే జట్టు కట్టే అవకాశాలు. నేను 2 పాసిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాను. నేరుగా వచ్చి ఎన్డీఏ తోటి మేము మద్దతు ప్రకటించవచ్చు, లేకపోతే సభలో కీలకమైన తీర్మానాలు పార్లమెంట్లో దాని మీద చర్చ జరిగి తీర్మానాలు ఆమోదానికి వచ్చినప్పుడు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ మేము వాకౌట్ చేస్తున్నాం, అబ్స్టైన్ అవుతారు. అది కూడా జరగచ్చు. ఆ రోజు సభలో ఉన్న సంఖ్యను బట్టి ఆ తీర్మానాలు నెగ్గనవచ్చు. మరోపక్క టీఎంసీ వేరుకుంపటి పెట్టుకున్న వాళ్ళ మార్గదర్శక మండలి నేతగా మమతా బెనర్జీని ఎన్నుకొని వేరుకుంపటి పెట్టుకున్నారు. వీళ్ళందరూ కాళికా ఘోష్, వీళ్ళందరూ 20 మంది వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో ఈ 2 బయటకు వచ్చి ఎమర్జ్ అయిన తర్వాత బోత్ డిఎంకే అండ్ టీఎంసీ స్ప్లిట్ అవే గ్రూప్, రిలవెన్స్ ఆఫ్ తెలుగుదేశం అండ్ మన నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, అది క్రమేపీ ఆ రిలవెన్స్ తగ్గిపోతుందనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇది స్పెక్యులేషన్ మాత్రమేనండి. నేను దీనికి సంబంధించి ఎలాంటి అథెంటిసిటీ నేనేమి చెప్పట్లా. ముందుగా తెలుగుదేశం పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి దాని మీద ఈ ప్రభావం ఎంతవరకు పడుతుంది అనేది కాసేపు లెట్స్ వెయిట్ అండి. ముందు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక విషయం చాలా క్లియర్ గా
చాలా మంచి మాట చెప్పారండి. ఏంటంటే ఏ మూమెంట్ అయినా అది వేరే రకమైన మూమెంట్స్ కావచ్చు, రెవల్యూషనరీ మూమెంట్స్ కావచ్చు, లేదా పొలిటికల్ పార్టీలకు దారితీసే ఒక ఆలోచన కావచ్చు. అది ఒకళ్ళో ఇద్దరు 10 మందో వ్యక్తుల మధ్యలో నుంచే వస్తుంది. కానీ వాళ్ళ ఆలోచన అది విస్తృతంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పుడు, ఎక్కడైతే అది జెనసిస్ ఉందో, ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఆ వ్యక్తులు కూడా ఆలోచన గొప్పది, నేను కాదు అనే భావంతో వాళ్ళు కూడా ఆ పగ్గాలు వదిలేసి వాళ్ళు వెనక సీట్లోకి వెళ్ళగలరు. అలాంటివే లాంగ్ టర్మ్ మూమెంట్స్ గా సస్టైన్ అవుతాయి, లాంగ్ టర్మ్ సంస్థలుగా సస్టైన్ అవుతాయి, లాంగ్ టర్మ్ పొలిటికల్ పార్టీలుగా సస్టైన్ అవుతాయి. ఇది మనకి జనసంఘ్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మనకు ఆర్ఎస్ఎస్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా అది నిజమే కదా, మనం చూస్తున్నాం కదా. అక్కడ ఎక్కడ ఇనిషియేట్ చేశారో, ఎవరు ఇనిషియేట్ చేశారో ఆ వ్యక్తులకు ఏం ప్రభావం లేదు. తర్వాత వాళ్ళ పేర్లు ఏం క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఆ సంస్థలు ఆ ఐడియాలజీ తోటి అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ టు స్టార్ట్ విత్ మొదటి నుంచి కూడా ఇండిపెండెన్స్ సాధించటం కోసం అందరూ దగ్గరకు వచ్చారు, ఇండిపెండెన్స్ సాధించారు అనుకుందాం. అయిన తర్వాత మరి అది ఆ పార్ట్ అయిపోయింది కదా. ఆ పార్ట్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా ఇవాల్వ్ అవ్వాలి, దేశం కోసం ఇవాల్వ్ అయ్యి ఉంటే, దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం అనే ఎజెండా వాళ్లే తీసుకోగలిగి ఉంటే, ఐ థింక్ కాంగ్రెస్ నేచర్ కానీ కాంగ్రెస్ యాక్టివిటీస్ కానీ డిఫరెంట్ గా ఉండే. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఒక డిస్పరేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అసలు ఎందుకు కలుస్తున్నారో ఎవరు కలుస్తున్నారో తెలియని వాళ్ళందరినీ కలుపుకుంటూ మేమందరినీ కలుపుకుంటున్నాము అనే నినాదమే వాళ్ళకి మిగిలింది. ఎందుకు కలుపుకుంటున్నారో తెలియదు. అలా కలుపుకుంటున్న వాళ్ళలో మనకి రీసెంట్ గా జరిగినటువంటి ఈ 2 ఎలక్షన్స్ కానివ్వండి, ఈ 2 ఎలక్షన్స్ రిజల్ట్స్ కానివ్వండి, ఆ రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ ప్రవర్తన కానీ చాలా క్లియర్ గా తెలుస్తుంది. డిఎంకేతో ఉన్నారు, వాళ్ళ గ్రూప్ లోనే ఉన్నారు. డిఎంకే కొద్దిగా నంబర్స్ తక్కువ వచ్చినాయి, విజయ్కి నంబర్స్ ఎక్కువ వచ్చినాయి. ముందు అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీనే కదండి మేము మద్దతిస్తామని. మరి అంత బలమైన డిఎంకే పార్ట్నర్ని జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఎలా వదులుకోగలిగారు అంటే, డిఎంకే వాళ్ళకి బలమైన పార్టీ కాదు, ఆపర్చునిస్టిక్ పార్ట్నర్ అంతే. దాని పేమెంట్ ఉండాలి కదా, దానికి ఉంటది కదా, దాని పర్యవసానం ఉంటది కదా. ఆ పర్యవసానమే ఇవాళ డిఎంకే ఎన్నుకునే ఏ బాట అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి వ్యతిరేకంగానే ఉంటది అది నేచురల్లీ. బట్ దాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ, అది మనం మర్చిపోవద్దు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ కి ఆమెను తీసుకొచ్చేసి మేము కాంగ్రెస్ పార్టీలో చేస్తాము అన్నప్పుడు, బెంగాల్లో తృణమూల్ పార్టీని నైతికంగా మీరు దెబ్బ కొట్టాలనే కదా చూస్తున్నారు, ఆ స్పేస్ లోకి మీరు రావాలనే కదా చూస్తున్నారు, ఆ టీఎంసీని లేకుండా చేద్దామనే కదా మీరు చూస్తున్నారు. కాబట్టి బాజీ గారు అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ చాలా స్వచ్ఛందంగా అందరినీ కలుపుకొని ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది కాదు. యు ఆర్ మోర్ ఆపర్చునిటీ